శనార్థులు దోస్తులు అందరు ఎట్లురు మంచిగుర్రా? మేమైతే జబర్దస్త్ ఉన్నాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంది ఇప్పుడు శివరాత్రి అన్నం ఏంది అనుకుంటారా? వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా, బట్ నేను వీడియో తీసినప్పుడు మాత్రం అది శివరాత్రి, అందుకే శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నా అన్నట్టు. ఏంది ఇలా బండి జోరు మీద ఉంది అనుకుంటారా? అవును, మల్లన్న బోనాలంటే తగ్గేదేలే, అట్లుంటుంది మరి. అమ్మమ్మూళ్ళ ఇంటికాడ మల్లన్న బోనాలు చేసినాం అన్నట్టు శివరాత్రి రోజు. అదే ఈ వ్లాగు. అసలు ఇట్లా చేసినాం ఏంది మీరు ఈ వ్లాగ్లో చూడబోతారు అన్నట్టు. నేను వీలైనంత మట్టుకు అన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన, అది మీరు ఈ వీడియోలో చూస్తారు అన్నట్టు. సో మీరు ఇట్లనే వేసుకుంటారా, ఇట్లా వేసుకుంటారు మీ సైడ్ అసలు మల్లన్నకు బోనాలు చేస్తారా చేయరా అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇంట్లో చేసుకున్నాము. వీలైన వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, లేదంటే గుడికాడ చేసుకుంటారు, లేదంటే కొమరెల్లి పోయేటోళ్ళు కొమరెల్లి పోయి చేసుకుంటారు, వీలైన వాళ్ళు ఆడ చేసుకుంటారు అన్నట్టు. సో పువ్వులు గుచ్చడం, తోరణాలు కట్టడంతో మా దేవుని పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను పోయేసరికి కొన్ని వంటలు స్టార్ట్ అయినాయి. నేను ఇంకొంచెం ఏమంటారు నాస్తా చేసిపోయినా మా ఇంటికా నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఊర్లోనే కాబట్టి కొంచెం అశ్రద్ధ. వేరే ఊరు అనుకో ముందు రోజే పోయి ఉంటాము, అదే ఊర్లో అయితే కొంచెం అశ్రద్ధ ఉంటుంది. సో ఇట్లా మనిషో పని చేస్తున్నాము. నేను పువ్వులు గుచ్చడము, నాయన కొబ్బరికాయల పొట్టు తీసుడు, మా అమ్మనేమో కొబ్బరికాయలకు బొట్లు పెట్టుడు, ఇవి అందరు మనిషి ఒక పని షేర్ చేసుకున్నాము. సో వంటలకు వస్తే ఇవి మొక్కజొన్నలు ఎండబెట్టిర్రు సత్తిముద్దలు కట్టడానికి. మొక్కజొన్నలు ఎండబెట్టి వాటిని వేయించి మిక్సీ పడుతున్నట్టు ఇక్కడ నాయన. సో నేను అమ్మమ్మ తాతని నాయన అవ్వ అని పిలుస్తాం. మాకు చిన్నప్పటి నుంచి అట్లనే అలవాటు. అమ్మమ్మ తాత అంటే ఏదో పరాయోళ్ళని పిలిచినట్టు అనిపిస్తుంది, అందుకని నాయన అవ్వ అట్లనే అలవాటు, అట్లనే పిలుస్తాం అన్నట్టు. సో ఈ సత్తిముద్దలు ఏంటంటే శివరాత్రికి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలి. సత్తిముద్దలు అండ్ కండ్రగడ్డ. వాటిని మిక్సీ పట్టిన మొక్కజొన్న పిండిలో మనం డ్రై ఫ్రూట్స్ అండ్ మేము కొన్ని పుట్నాలు వేయించి వాటిని కూడా బరకగా పట్టి అందులో పోసేసుకున్నాము. కొబ్బరి పొడి కూడా పోసుకున్నాం. మన ఇష్టం ఏమైనా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఏమంటారు బెల్లం కరిగించి అలానే పోసేసినాము. కొంచెం ఇలాచి పొడి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇది ఒక్కటే క్యాప్చర్ చేయగలను, మిగిలిన వంటలు ఏం క్యాప్చర్ చేయలేదు. మా పాప సత్తాయించిన చిన్న పాప, అందుకని. అండ్ డైరెక్ట్ మనము పాకం కూడా పట్టుకోవచ్చు, బట్ మేము ఇది ఫస్ట్ టైం చేయడము, అందుకని ఆ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఒకవేళ పాకం బట్టి మేము అందులోనే ఇది ఏమంటారు మొక్కజొన్న పిండి పోసినాం అనుకో, ఆయనతో అది అటే అతకపోతే, ఆయనతో రాకపోతే గిన్నె గట్టిగా అయితే ఎట్లా అని అదొక మైండ్ ఆలోచనలో ఉండి మైండ్కి వచ్చి అప్పుడే ఊకున్నాం. అట్లా వద్దు, ఇట్లనే బెల్లం కరిగించి ఇంట్లోనే పోద్దాము, ఏదైతే కదైతే కానీ ఆయనతో గిన్నె గట్టిగా అటే అతకపోతే లేనిదో పెట్టుకున్నట్టు అవుతుందని అట్లా చేయలే. బెల్లం కరిగించి ఇంట్లో పోసినాం. ఇట్లా చేస్తే కూడా వస్తుందని మా అవ్వ చెప్తే అట్లనే చేసినాము. అండ్ ఏం చేసినామంటే వేడిది పిండిలో పోసి కలిపి అట్లనే వదిలేకుండా గట్టిగా దాని దగ్గరికి వత్తడం వల్ల ఏంటంటే అది గిన్నెకి అతకపోయింది. అట్లా చేస్తే కూడా అతకపోతే, ఇది అతకపోయింటే గట్టిగా అతకపోలే అన్నట్టు. మామూలుగా అతకపోయింది, గీక్తో వస్తుంది, చేతితోటి గీక్తో వస్తుంది, కానీ అది ముద్దలాగా వస్తలేదు. టెన్షన్ ఫస్ట్ టైం చేస్తే మీ గిట్ల అయిపోయింది ఏంది అని, ఏం మిస్టేక్ చేసినామో ఏందో అని మాకు టెన్షన్. ఆయనతో అవ్వని పిలిచి వస్తలేదు, అవ్వ గిట్ల అవుతుంది చూడని అంటే, ఏం కాదు కొన్ని పాల సుక్కలు వేసుకుంటే ఎర్రి అది గట్ల వస్తే లేకుండా అని అవ్వ చెప్తుంది. సో ఇక ఫైనల్గా పాల సుక్కలు పోసి వస్తే అప్పుడైతే వచ్చింది అమ్మ, అప్పుడు మైండ్ రిలాక్స్ అయింది అన్నట్టు. సో వచ్చినాయి ఫైనల్గా, అవి అయితే వచ్చినాయి. సో కండగడ్డలు అయితే ఉడకబెట్టినాము. కొంచెం ఉప్పురాళ్ళు వేసి కండగడ్డలు నీళ్ళల్లో వేసి ఉడకబెడితే అవే ఉడికిపోయినాయి. అండ్ ఈ పండ్లల్లో వాడి అవి మర్చిపోయినాము. నీళ్ళలో ఎక్కువసేపు ఉడికేసరికి పొట్టు తీయనికి వస్తలేవు ఇవి. సరే పొట్టు చల్లారిన తర్వాత తినేటప్పుడు ఎవరిదాలు తీసుకుంటారని ఇక పొట్టు తీయలే, వీటిని అట్లనే పెట్టినాము. ఈ ఆగంలో ఏంటంటే ఇన్ని పనులు ఉండడు, మా పాప ఏడుచుడు ఇవన్నీ అయ్యేసరికి ఒకటొకటి ఆగమాగమైంది మాకు. వంటలు కూడా అన్నీ క్యాప్చర్ చేయలే అని చెప్పినా కదా, కొన్ని ఏదో అక్కడక్కడ కొన్ని షార్ట్స్ మాత్రమే తీసిన, అంతే, మిగిలినది తీయలేకపోయినా నేను. సో పాపను ఎత్తుకొని వంటకాడికి పోవాలంటే నాకు భయం అయింది. దానికంటే ఏదో చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటే సరిపోతాయిలే, ఏమో వంటలు చేసినామో లాస్ట్లో చెప్తే సరిపోతా అన్నట్టు నేను చిన్న క్లిప్స్ మాత్రమే తీసుకున్నా. అండ్ వంకాయ కూరకు వస్తే మీకు పద్యం గుర్తుందా? మీరు చదువుకొని ఉన్నారా? వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి బామామని అని ఒక పద్యం ఉంటుండే మాకు 10th. సో వంకాయ కూరకు మంచి ఏమంటారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నట్టు మన వంటకాలలో. దేవుళ్ళలో చేసే వంటకాలు ఏవైనా సరే దాంట్లో ఖచ్చితంగా వంకాయ కూర ఉంటుంది. ఇదేంటంటే ఆవిరి కుడుములు చేస్తున్నాం. ఆవిరి కుడుములు అంటున్నాం ఏంది మరి, పిండి ఏంది నల్లగా ఉంది అనుకుంటారు. సో తైద పిండితో చేసుకుంటారు. వాళ్ళకి వందనకి ఏమంటుందంటే మాకు తైదపిండితోటే ఇష్టము, అప్పటి నుంచి అయినా అవ్వ అట్లనే చేస్తుండే, నేను కూడా అట్లనే చేస్తాను. తైదపిండిని ఉప్పి వేడి నీళ్ళలో ఉప్పి ఇట్లా ఆవిరి కుడుములాగా షేప్ ఇస్తుంది అంతే. వాటిని నీళ్ళు మరగబెట్టి అందులో వేసేస్తే ఆవిరి కుడుములు అయిపోయినాయి. అండ్ ఇవి వంటకాలు అన్నట్టు ఏమేమి వంటకాలు చేసినాం చూసినాక అమ్మ గిన్ని వంటకాలు చేసిర్రు అవామో అనిపించింది నాకు. నేను పోయేసరికి కొన్ని వంటలు కూరలు అయితే కొన్ని అయినాయి, అన్నాలు కొన్ని అయినాయి. సో వంకాయ కూర, గుడాలు, గంగవాయల కూర పప్పు, సాంబారు, బెల్లం అన్నము, పచ్చన్నము, చిక్కుడుకాయ కూర,
ఇవి లడ్డూలు కండ్రగడ్డ ప్రసాదాలు అయితే ఇవన్నీ రెడీ అయినాయి అన్నట్టు. అండ్ మా అమ్మ పొద్దుగాలనే పోయి కుండలు తీసుకొచ్చిందంట. సో కుండలు లేగానే కడిగి, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఏ మట్టి పాత్రలైనా సరే ఫస్ట్ వాటర్ పోసి పెట్టిన తర్వాత వాడతారు. అట్లయితేనే అవి జల్లి అన్నట్టు. అంటే బయటకు మనం ఏ పదార్థం లోపల పోసినా కూడా అది బయటకు రాకుండా, అంటే కారకుండా ఉంటుందని అట్లా వాటర్ పోసి పెడతారు. తేంగానే మట్టి పాత్రలు ఏవైనా సరే, అవి తినేవి అయినా వాడుకునేవి అయినా సరే. నేను ఇంతకుముందు కూడా షేర్ చేసిన అది. సో బోనాలు అయితే ఊదిస్తున్నాము, స్టార్ట్ చేసినాము మెల్లమెల్ల ఒకటొకటి. బోనాలని చుట్టూ సున్నం పూసిరేందని అనుకుంటారా? సో ఇది ఇంట్లో కొన్ని ఉంటాయి కదా, అంటే కూరాడు, బోనాలు కాకుండా కూరాడు అవి ఉంటాయి కదా కొన్ని స్పెషల్ పండుగలకు ఊదిచ్చేటి. ఇది కూరాడు ఊదిస్తున్నాం అన్నట్టు, సున్నం అంతా పెట్టి. సో కూరాడు ఏంటంటే ప్రతి పండుగకి ఖచ్చితంగా కూరాడు ఊదిచ్చి, కూరాడు నైవేద్యం పెట్టిన తర్వాతనే మిగిలిన అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నట్టు, ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మేము అదే చేస్తున్నాము. వందనక్క నాకు ఆ సున్నం పెట్టి నాకు ఇస్తుంది అన్నట్టు. ఈ బోనాలు ఊదేయడానికి అయితే ఖచ్చితంగా 2-3 మనుషులు ఉంటేనే ఇది అవుతుంది. లేదనుకో ఒక్కరే ఉండడానికి అస్సలు చేసుకోలేము. ఏంటంటే మనం ఒక దిక్కు సున్నం పెడుతుంటే అది ఆరిపోతుంటుంది. మనం సున్నం పెట్టిన తర్వాత బొట్లు పెడదామంటే ఒక దిక్కు పెడుతుంటే అది ఆరిపోతూనే ఉంటుంది, అస్సలు పట్టుకోదు, యాస్ట్ వస్తుంటుంది. ఇద్దరం ఉన్నాం అనుకో కొంచెం ఈజీగా అవుతుంటుంది. ఒక సున్నం పెడుతుంటే ఒక కుంకుమ, ఒకరు పసుపు పెట్టవచ్చు, అలా పెడుతుంటే ఈజీగా అవుతుంటుంది అన్నట్టు. ఈ యాస్ట్ రాదు. ఆ బోనాల పని అయితే వేస్తున్నాం. మా పాప వండుకుంది ఇప్పుడు కొద్దిసేపు, అందుకని మేము ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఇద్దరం చిట్చాట్ చేసుకుంటూ ఈ పనులు అయితే చేస్తున్నాము. వంటల తర్వాత మేజర్ పని ఏదైనా ఉందంటే ఈ పూదీయడమే, బోనాలు పూదీయడం ఇంకొక మెయిన్ టాస్క్ అన్నట్టు. ఈ ఎంటైర్ పూజలో వంటలు మెయిన్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇవి పూదీయడము, బోనాలు పూదీయడము. ఇవి 2 అయిపోయినాయంటే ఇంకా సగం పని, అసలు పని అంతా అయిపోయినట్టు, ఇంకా పని ఏముండదు. సో ఇవే మేజర్ పార్ట్ పోషిస్తాయి అన్నట్టు. పూదీయడం కంప్లీట్ అయిందంటే ఇంకా పని అంతా అయిపోయినట్టే దాదాపు. సో మా పాప అయితే పడుకుంది. సో ఎట్లా పడుకుందో ఒకసారి చూడుర్రి. నేను ఇంత ప్రశాంతంగా వేసుకున్నా అంటే పాప పడుకోవడమే. దానికి కారణం ఏంటంటే దేవకి పరివర్తములు కట్టుచు ధనవుని నష్టములకి వాళ్ళని చక్కగా నెట్టుకొలుచు. ఉయ్యాల అలవాటు కావడం వల్ల మా పాప ఉయ్యాలు లేనిది అస్సలు వండుకుంటలేదు. సో తనకి ఇట్లా కింద వేస్తే వండుకుంటలేని తాత ఏం చేసినట్టు ఒక చీర తీసిండు మా అవ్వది. ఆయనతో చీర దూలాలు, పెంకటిల్లు కాబట్టి దూలాలు ఉన్నాయి, ఆయనతో దూలాలకు గట్టి ఆ చీరలో పడుకోబెట్టిండు పాపని. ఆయన పడుకోబెట్టడమే కాకుండా ఆయన పాట పాడినంటూ జోలపాట. మా పాప 21st డే మీరు వీడియో చూడకపోతే నాయన అందులో కూడా పాట పాడిండు. లాలి పాటలు ఇట్లాంటి పాటలు అన్నీ వచ్చన్నట్టు నాయనకి. అవన్నీ ఎట్లొచ్చంటే అప్పట్లో నాటకాలు వేసేటోళ్ళు అంట. అంటే వీధి నాటకాలు కాకుండా ఇట్లా ఊర్లలో అందరు కలిసి నాటకాలు వేసేటోళ్ళు అంట. ఆ నాటకాలు నాయన కూడా వేసేవాడంట. అంటే ఈ ద్రౌపది వస్త్రాభరణం అట్లాంటివి ఉండేనంట, అవి వేసేటోళ్ళంట. సో పద్యాలు, అవన్నీ పద్యాలు పాటలు అవన్నీ వచ్చు, లాలి పాటలు ఇట్లా. కథలు కూడా మాకు చెప్తుంటారు అన్నట్టు. మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా చెప్తుండే, బట్ ఇప్పుడు కొంచెం గుర్తుంటలేదని అని అంటుండు. సో పాట పాడటంతో మా పాప మంచిగా వండుకుంది. ఇది ఏంటిదంటే పసుపు, బియ్యం పిండి, కొన్ని వాటర్ కలిపి ఇట్లా డోర్లకు, ఎన్ని డోర్లు అయితే ఉన్నాయో డోర్లు కడపలు అన్నిటికీ ఇట్లా కొడతారన్నట్టు. మనం చిట్కేస్తే ఎట్లా అంటాం అట్లా వేర్ల మధ్యలో కొట్టుకొని డోర్లు అన్నిటికీ ఇట్లా కొడతారన్నట్టు. దీన్ని పూతగంధం అని అంటారంట. సో అంతా అయిపోయిన తర్వాత ఇట్లా డోర్లు అన్నిటికి కొట్టిన తర్వాత సాయంత్రం వాకిలి ఇట్లా నూకి మళ్ళీ బియ్యం పిండిలో కొంచెం పసుపు కలిపి వాకిట్లా ముగ్గేసి బయట కూడా దీపాలు పెట్టి మేము ఫ్రెష్ అయిపోయి ఇవన్నీ చేసినాం అన్నట్టు. ఇది సాయంత్రం అంటే ఈవినింగ్. మా పండ్లు పూదియడము, వంటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ అన్నట్టు. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా బోనాలలో అన్ని ప్రసాదాలు, వండిన ప్రసాదాలు ఉంటాయి కదా, అవన్నీ బోనాలలో పెడుతున్నాము. ఇంకా నాయన ఆడ కూర్చోబెట్టిన. సో నాకు చెప్పు ఏమేమి దాంట్లో ఏమేమి పెట్టాలి, ఎంతెంత పెట్టాలి, ఏవి ఎట్లా పెట్టాలి నాకు చెప్పు, ఎందుకంటే నాకు తెలియదు కదా. ఇదే ఫస్ట్ టైము నేను పుట్టి ఇన్ని రోజులు అవుతుంది. అంటే ప్రతిసారి పోతాను ఇంటికి, కానీ అంటే పోవడంటే ఇప్పుడు ఈ శివరాత్రికి, ఈ మొల్లన బోనాలు ఏంటంటే శివరాత్రికి వేస్తారు కదా. సో శివరాత్రి దాకా వేస్తారు అన్నట్టు. వీళ్ళు ఏంటంటే అప్పటి నుంచి కూడా శివరాత్రి రోజే వేసేటోళ్ళు. మా అమ్మమ్మోళ్ళూరు ఒకటే అయిపోవడం వల్ల వీళ్ళూరులో 3 రోజులు శివరాత్రికి జాతర తాగుతుంది. సో చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంటికాడ అయ్యే పండుగ మీద ఇంట్రెస్ట్ ఉండేది. గుడికాడ ఏమవుతుందో, గుడికాడికి పోవాలని ఈ ఇంట్రెస్టే ఉంటుండే కాబట్టి గుడికాడికే పోతుంటుంది. జస్ట్ టైంకి అయినాక వచ్చి టైంకి ఎప్పుడన్నా సాయం చేస్తే బోనాలు ఊదియడంలో సాయం చేసినా కావచ్చు. నాకైతే అది కూడా గుర్తులేదు.
బట్ వచ్చి మంచిగా సట్టుగా రెడీ అయింది, తినిపోవడం అంత మట్టుగా తెలుసు, దేవునికి మొక్కి తినిపోవడం అంత మట్టుగా తెలుసు తప్ప ఇట్లా నేనే ఉండి ఏమేమి పాయింట్ టు పాయింట్ ఏమవుతుంది, ఏ వంటకాలు చేయాలి, ఏమేమి చేయాలి, ఎందుకు చేయాలి, ఏది ఎందుకు చేయాలి అని నేను అక్కడ ఉండి అంటే వాళ్ళ పర్యవేక్షణలో నేను చూసుకుంటూ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. అంటే నేనే ఉండి పాయింట్ టు పాయింట్ అన్నీ చూసిందంటే ఇదే ఫస్ట్ టైం. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు డీటెయిలింగ్గా ప్రాసెస్ ఇది అన్నట్టుగా నేను చూడలే. సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి సో నాయనని ఆడ కూర్చుని ఏదేం చేయాలి చెప్పు, ఎందుకు చేస్తారు ఏంది అని ఆయనని విసిగించుకుంటూ సో ఇట్లా వీడియో తీస్తున్నాను ఏమని అందరికి చెప్పుదాము అని నేను ఆయన చెప్తున్నా అన్నట్టు. సో చేయాలమ్మా అన్నీ ఎందుకే మీరు ముసలోళ్ళు అయినాక ఇంకా చేసిన అవసరమా అది ఇది అని నేను అంటున్నాను అన్నట్టు. అట్లా వడగొట్టొద్దు బిడ్డ ఎందుకు వడగొట్టాలి, ఉన్నాం కదా చేస్తున్నాం కదా చేసేటోళ్ళం, మాకు శాతనైన రోజులు చేసే రోజులు చేస్తూనే ఉంటాం. ఇక శాతగా అన్నాడు ఆ దేవుడే ఉన్నాడు. ఇప్పటికైతే ఇంతన్నా ఉన్నామంటే ఆ దేవుని లీలనే కదా, మంచిగా ఉన్నాం చాలు, ఇట్లనే ఉన్నా చాలు, అందరు మంచిగా ఉండాలి, అందరు చల్లగా ఉండాలి అని చెప్తున్నా అన్నట్టు. సో నాకు శాతం అవుతుంది కదా ఇంకా చేస్తా అది ఇదని ఆయన చెప్తున్నా అన్నట్టు. సో ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నేను ఇంటి వెనకనే మారేడు చెట్టు ఉంది. సో ఆ మారేడు చెట్టు కొమ్మలు గుంజుకొచ్చిండు మామ. కొమ్మలకి వెళ్ళి కొన్ని ఆకులు ఏంటంటే పురుగులు కొట్టినాయి అన్నట్టు, పురుగులు తిన్నాయి, కొన్ని చిట్నాయి. సో అట్లా లేకుండా మంచి మంచి ఆకులన్నీ తీసి పక్కకు పెడుతున్నా, 21 లెక్క పెట్టి అవన్నీ నాయనాడ పెడతాడు కదా, దానికోసానికి అన్నీ ఆడ కూర్చొని మెల్లమెల్లగా ఒకటొకటి తీస్తున్నా నేను తీసి. ఎందుకంటే పురుగు పట్టినాయి చిట్లినాయి దేవునికి ఎక్కాయి కదా, మంచిగా ఉన్నాయి మాత్రమే ఎక్కుతాయి కాబట్టి అందులోకెళ్ళి తీసి సపరేట్ చేస్తున్నాను నేను అన్నీ. సో ఇక అయిపోయిన నాయననే పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఒక పొద్దున్న అన్నట్టు. అసలుకైతే దంపతులు ఇద్దరు ఉండాలి. సో అవ్వకి ఏంటంటే మొన్నటిదాకా హెల్త్ బాగాలేదు, అందులో నాకు షుగరు బీపీ కొంచెం హెల్త్ అస్సలు బాగుండట్లేదు కాబట్టి సో నాయన ఒక్కరినే ఉంటుంది, నీతోడు కాదనే నాయన ఒక్కడే ఉన్నాడు ఒక పొద్దు. నువ్వే ఉన్నా కానీ ఒక పొద్దు నువ్వే పెట్టుకో, ఇక దీపం ఇట్లా అన్నీ రెడీ అయినాయి, ఆడ దీపం పెట్టుడు ఒకటే ఉంది, నువ్వే పెట్టుకో అంటే పెడుతుండు. ఎట్లా పెడతాడంటే ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టు. అగరబత్తీలు అయితే ఇక ముట్టించుడు ఏది చిన్న చేయి రానే రాదు, అన్నీ పెద్ద చేయి. ఎందుకే అన్నీ ముట్టితో ఆ పొగ మంచిది కాదు అని అంటే, అరే పూజ చేసినావు ఎట్లా వెళ్ళాలి, ఆ వాసన వస్తేనే కదా మంచిగా ఉంటుంది అంటాడు. అన్నీ అట్లనే చేస్తాడు ఏదైనా కూడా. సో అన్నీ తులసి కోట దగ్గర, బాలమ్మ దగ్గర, దుర్గమ్మ దగ్గర అన్నిటి దగ్గర దీపాలు ఇట్లా అన్నీ పెట్టుకొచ్చిన తర్వాత ఇక్కడ వందనకి ఏం చేస్తుందంటే బోనాలకి వెళ్ళి కొంచెం కొంచెం నైవేద్యం అన్నీ తీసి మళ్ళీ కులదైవాలకు పెట్టాలి కదా, ఆడ పెట్టని కానీ ఈ రాగాకులలో పెడుతుంది. ఇవి రాగి కాదు మర్రి ఆకులు ఉంటాయి కదా, మర్రి ఆకులు అన్నట్టు ఇవి మర్రి ఆకులలో పెడుతుంది. మళ్ళీ ఇవన్నీ ఒకటొకటి తీసుకొని ఇక్కడ మల్లన్నకి ఇచ్చిన బోనాలు ఉంటాయి కదా, ఆ నైవేద్యం ఈయనే పెడతారు. మిగిలిన ఇప్పుడు గూళ్ళు ఉన్నాయి కదా, బాలమ్మ గూడు ఉంది, దుర్గమ్మ గూడు ఉంది, అట్లా గూళ్ళు ఉన్నాయి కదా, ఆడాడ పెడతారు అన్నట్టు. సో వీళ్ళ దేవుని రూమ్ చూస్తే ఎంత నీట్గా ఎంత మంచిగా మెయింటైన్ చేశారంటే, ఇవైతే నా చిన్నప్పటి నుంచి కూడా ఫోటోలు ఇంకా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే ఇంత మంచిగా ఉండాలి చెప్పుర్రి. అంటే ముసలోళ్ళు అయినా కూడా ఇంత మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారంటే అంత మంచిగా మెయింటైన్ చేస్తారు ఏదైనా కూడా. ఇట్లా అన్నిటి దగ్గర ఏ గుడి దగ్గర అవి ఇట్లా నైవేద్యాలు పెట్టేసి శాఖలు ఇట్లా పోసేసిరు అన్నట్టు. ఇక్కడ మెయిన్ డోర్ కాడ ఎదురుగుంజ అంటారంట దీన్ని. సో ఎదురుగుంజ కాడ కూడా నైవేద్యం పెట్టించింది అన్నట్టు, అట్లా పెడతారట. అంటే మెయిన్ డోర్కు ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో అది ఉంటుంది అన్నట్టు. ఆడ గోడకే ఇట్లా పసుపు రాసి బొట్లు ఇట్లా పెట్టి ఆడ కూడా నైవేద్యం పెట్టించారు. సో పాప అయితే లేచింది అన్నట్టు. సో తనని నేను ఎత్తుకున్నా. ఇంకా పూజ అయితే కంప్లీట్ కానికి వచ్చేసింది. ఇక్కడ పొగేస్తుర్రు. సో ఇది మైసాచి గుగ్గిలం కాదు, మైసాచి అంటే వాళ్ళు షాప్ వాళ్ళు ఇస్తారు అన్నట్టు. ఇది ఏంటంటే వేడి తలగంగానే పొగ రాదు, కొంచెం అది కరిగినట్టు అయిన తర్వాత పొగ వస్తుంది. నేను అంటే మైసాచి చూడడం అంటే మైసాచి అంటే పేరు విన్నా కానీ అది ఎట్లుంటుంది అని ఇప్పుడే చూసుడు, అదేంది పొగ వస్తలే అంటే కొంచెం కరిగినాకనే వస్తుంది పొగ అని చెప్తుంది. సో ఇక్కడ నాయన కొబ్బరికాయలు కొడుతుండు. ఎట్లా చేస్తారంటే ఇప్పుడు దేవుని ఇంట్లో అన్ని పటాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క దేవుని పేరు చెప్పుకుంటూ అన్నీ కొట్టిండు. ఎవరైనా అట్లా కొడతారా? అన్నీ యువతలకు ఉంచాలి కదా, 12-15 కొబ్బరికాయలు ఉంటాయి, అన్నీ కొట్టేసిండు మొత్తం. యువతలకు ఉంచాలి కదా, ఒకటన్నా ఉంచాడు, అన్నీ మొత్తం ఆయననే కొట్టిండు. ఏంటిదే మాకు ఒక్కటన్నా ఉంచవా, అన్నీ నువ్వే కొడతావా అని అంటే మళ్ళీ తెప్పించిండు మాకు కొట్టిపోయినాయి. అదేదో అందులో ఇంకో 2 ఉంచొచ్చు కదా, అట్లా ఉంచాడు. ఏదైనా చిన్న చేయి ఎందుకు రాదో ఏమో. ఇట్లా ఏంటంటే మనుషులందరూ ఆయన చుట్టూ ఉండాలి, డబ్బులు ఖర్చు అయినా సరే కానీ అందరు ఉండాలి, ఆయనకు అట్లాంటి మెంటాలిటీ అన్నట్టు. ఈ రోజులలో ఆ మెంటాలిటీ ఉండడం కూడా అసలు చాలా తక్కువైపోయింది. మనం ఉంటే చాలు, మన వాళ్ళు ఉంటే చాలు అనుకునే ఈ రోజులలో ఆయన లాంటి వాళ్ళు ఉంటే అది మా అదృష్టం అనుకొని చెప్పాలి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పాపను కూడా లేపుకొచ్చి పాపను కూడా బ్లెస్సింగ్స్ తీసుకోపించిన అన్నట్టు. సో పాప అయితే ఎంత మంచిగా వస్తుందంటే, సో
సో దీపాలు వెలుగుతుంటే దీపం కదులుతుంటుంది కదా, సో చిన్నపిల్లలు ఎవరైనా మంటనైతే మంచిగా చూస్తారు. సో ఆ దీపం కదులుతుంటే కన్ను రెప్ప కొట్టకుండా కన్నులనే దీపాలాగా చేసి ఎంత పెద్దగా చూస్తుందంటే అంత పెద్దగా చూస్తుంది పాప. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రసాదం ఇట్లా తీసుకొని నాయన ఒక పొద్దుండు కాబట్టి ఫస్ట్ నాయన ఒక పొద్దు విడిచిన తర్వాత మేము కూడా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, అప్పటికే 9 అయింది. సో లేట్ అయిపోతుందిగా మనం కూడా తిందాం పట్టురని అందరం తిన్నాం. అదేంది మీరే ఉన్నారు ఎవరు లేరు అనుకుంటారా. సో చెప్పినట్టు ఈరోజు శివరాత్రి కదా, సో అందరు గుడికాడ ఫుల్ హడావిడి ఉంటుంది అన్నట్టు. నేను సపరేట్గా వీడియో చేస్తాను. నేను అందరు గుడికానే ఉన్నారు, పిలిచిన ఎవరు రాలే, అందరు గుడికాడికే వేయరు. అక్కడ ఫుల్ నాట్యాలు హడావిడి సాగుతుంటుంది అన్నట్టు గుడికాడ. సో ఇది మేము మా ఇంటికాడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మల్లన్న బోనాలు ఇట్లా చేసుకున్నాం అన్నట్టు. ఇది మా సైడ్ మేము చేసుకునేది మా పద్ధతులు, నాకు తెలిసిన సంగతులన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసిన అన్నట్టు. మీరు కూడా మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.